ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ దుందుర్గాయ నమ గాయత్రీ పరంబకాయ నమ క్లీం క్లీం మహాకాళికాయ నమ శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః గ్రామ దత్తాత్రేయాయ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం క్లీం మహాకాళికాయ నమ ఐం హ్రీం శ్రీం నమో భగవతి మాతంగేశ్వర్యై నమ గ్రామ దత్తాత్రేయాయ క్లీం మహాకాళికాయ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ గురు దత్తాత్రేయ నమ శ్రీమాత్రేయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్య గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, విశేషంగా ఈరోజు చెప్పబోయే విషయం ఏంటిదంటే కంటెంట్ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శనివారం అమావాస్య రావడం చాలా విశేషమైంది. ఈ యొక్క వైశాఖ మాసంలో అమావాస్య అంతా కూడా ఈ యొక్క శని అమావాస్య అంటారు, శనీశ్వర జయంతి అంటారు. చాలా విశేషమైన రోజు ఈ రోజున రావడం. మే నెల ప్రధానంగా చూసుకుంటే మనకి 16వ తారీఖు రావడం అనేది అమావాస్య చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క విశేషం అంతా కూడా ఈ యొక్క శనీశ్వర దోష నివారణార్థం ఏనాటి శని ప్రభావంలో ఉండేవారు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు, మరియు అర్ధాష్టమ శని అష్టమ శని దోషంలో ఉండేవాళ్ళు, జాతకరీత్యా శని ప్రభావం వల్ల పీడితులుగా ఉండేవాళ్ళు, ప్రతినిత్యం కూడా ఆర్థిక కష్టాలతో బాధపడేవారు ఈ యొక్క ఎపిసోడ్ అంతా కూడా చూడండి. ఖచ్చితంగా మీ రాశి వాళ్ళకి ఎటువంటి జాతకరీత్యా దోషానికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా శనీశ్వరుడు అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ఛాయా మార్తాండ సంభూతుడిగా చెప్పడం జరుగుతుంది. కర్మఫలదాత శనీశ్వరుడు అంతా కూడా యోగదాతగా, ఈ యొక్క ఆయుర్దాతగా చెప్పడం జరుగుతుంది. ఆయు ప్రమాణం అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా ఆయుష్నిచ్చే విధంగా ఉంటుంది. ఈ యొక్క కర్మఫలదాతగా చేసుకున్న పుణ్య ఫలితాన్ని పుణ్య ఫలితం ఇవ్వడముగా, కర్మ ఫలితం అంతా కూడా దోష ఫలితం అంతా కూడా దోష ఫలితాన్ని అనుభవించే విధంగా ఇవ్వడం కానీ, ఈ యొక్క పాప ఫలితాన్ని కూడా అనుభవించే విధంగా చేయడం కానీ, ఈ యొక్క ఆయు ప్రమాణాన్ని పెంచడానికైనా ఆయుష్ను పెంచడానికైనా ఆయు ప్రమాణం అంతా కూడా శనీశ్వరుడు ఆధీనంలో ఉంటుంది. ఈ యొక్క కర్మఫలదైతే శనీశ్వరుడు అనుగ్రహం కోసం ఈ యొక్క రోజున విశేషంగా శనివారం అమావాస్య రావడం కోటి జన్మల పుణ్యప్రాప్తి. ప్రధానంగా చూసుకుంటే చాలా ఈ యొక్క వందల సంవత్సరాల క్రితం నుంచి మనం చూసుకుంటే ఈ యొక్క శనివారం అమావాస్య రావడం చాలా విశేషంగా. శనివారం శని అమావాస్య ప్రధానంగా చూసుకుంటే వైశాఖ మాసం అమావాస్య అవ్వడం, అది శనీశ్వర జయంతి అవ్వడం చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. కర్మభారత శనీశ్వరుడు అంతా కూడా యోగదాతగా రాజయోగ ప్రదాతగా ఉంటారు. ప్రధానంగా అదృష్ట యోగం కలిసి రావాలన్నా జాతకరీత్యా శని భగవానుడు యోగకరంగా ఉండాలి, కర్మయోగాన్ని అంతా కూడా అనుభవించే విధంగా ఉండాలి. తద్వారా శనీశ్వరుడు అంతా కూడా యోగదాతగా మారడానికి ఈ యొక్క రేవతి నక్షత్రంలో మారిన శనీశ్వరుడు అంతా కూడా గోచారరీత్యా గ్రహయోగాన్నంతా కూడా అదృష్ట యోగాన్ని ఇవ్వడానికి ఎటువంటి గ్రహాలకంతా కూడా కలయికతో ఉన్నారు, దృష్టి అంతా కూడా పడుతుంది. ఈ యొక్క ఏ రాశులకంతా కూడా అదృష్ట యోగం ఇవ్వబోతున్నారు అనేది, ఏ గ్రహాల ప్రభావం వల్ల శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క అదృష్ట యోగాన్ని ఇస్తారు. ప్రధానంగా శనీశ్వరుడు ఇక్కడ అదృష్ట యోగానికి ఇవ్వడానికి ఎటువంటి కారకత్వాలు అవుతూ ఉంటాయి. ప్రధానంగా పూర్వజన్మ సుకృతం ఉంటాయి కానీ ఈ అదృష్ట యోగాలు రావు. ప్రధానంగా పూర్వజన్మ సిద్ధాంతం ప్రకారంగా కర్మ సిద్ధాంతం అంటారు దీన్ని. దీని ప్రకారంగా అంతా కూడా శనీశ్వరుడు యోగకరంగా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక శనీశ్వర దోష నివారణం అవుతూ ఉంటుంది. అర్ధాష్టమ శని దోష నివారణం అంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, అష్టమ శని దోషం కానీ అర్ధాష్టమ శని దోషం కానీ గోచారీత్యా జన్మజాతకం ప్రకారంగా అయినా కానీ లగ్న చక్ర ప్రకారంగా జాతకరీత్యంలో శని ప్రభావం అంతా కూడా తగ్గి శుభయోగాలు ఇచ్చే విధంగా శనీశ్వరుడు అంతా కూడా శుభయోగ కారకుడిగా మారడానికి అంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, శీఘ్ర ఫలితాలు పొందడానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అనేది విశ్లేషణ చేసి మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి. ఖచ్చితంగా మీకు జ్యోతిష ప్రామాణికంగా వేద జ్యోతిష ప్రామాణికంగా మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకు అంతా కూడా అదృష్ట యోగాలు, రాజయోగాలు, కర్మయోగాలంతా కూడా స్థిరించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా హనుమతారాధన చేయడం వల్ల సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం మాత్రం చేత శనీశ్వర దోష నివారణ ఉంటుంది. ప్రధానంగా శనీశ్వరుడు యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం. ప్రధానంగా శనీశ్వర జయంతి రోజున విశేషంగా శనీశ్వరుడు ఈ రకంగా జననం జరిగింది. శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాతక ఈ రకంగా ఆయనకి శక్తి పొందారు. నవగ్రహ మండలంలో శనీశ్వరుడు ప్రాముఖ్యత ఏంటి ప్రధానంగా అనేది సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నమ హరి మర్కట మర్కటాయ శ్రీరామదూతాయ నమ నమో భగవతే రుద్రావతారాయ హనుమతే శ్రీరామదూతాయ నమ. ధనుస్సు రాశి జాతకులకి మే నెల మాసం ప్రధానంగా చూసుకుంటే అమావాస్య రాసిన శనివారం రావడం శనీశ్వర జయంతి అమావాస్య రావడం చాలా విశేషంగా యోగకరంగా మారడానికి అర్ధార్థం శని చతుర్థ స్థానంలో శనీశ్వర కలిశాపడుతుంది.
మీకంతా కూడా దశమ దృష్టితోటి రాత్రి అంతా కూడా దోష ప్రభావం అనేది ధనస్సు రాత్రి బదలాన్ని ఉంటుంది. దోష నివారణ మీరంతా కూడా శనివారం తైలాభిషేకం చేయడం, గుడలు దానం చేసుకోవడం, అన్నదానం చేయించకుండా చెరి ప్రభావం అక్కడ అధికంగా ఉంటుంది, ధనాదాయం పెరుగుతుంటుంది, ఖర్చుతో కూడిన సంపాదన పెరుగుతుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరోగ్యం చేసుకుంటే కర్మదోష నివారణ మనం కాకపోతుంది. దత్తాత్రేయాయ వర్ణమాత్రేయ సంస్థాయి ప్రధానంగా సప్తమ స్థానంలో శుక్రుడు మరియు బృహస్పతి సంచారం జరుగుతుంది. తద్వారా రాజయోగ కారణం జరగడానికి ఈ బృహస్పతి యోగకరంగా మారిన తర్వాత మీకు రాజయోగంగా మారడానికి విచక్రంలో జూన్ నెలలో అంతా కూడా దృష్టి యోగం కలిసి ద్వారా మీరంతా కూడా కర్మదోష ప్రభావం నుంచి బయటపడడానికి జాతరీత్యా ధనస్సు రాశి ధనస్సు లగ్న జాతకం మీరంతా కూడా తప్పనిసరిగా శని భగవాను ప్రీతికరంగా శాంతి కూడా రాయించుకోవడం, శని భగవాను ప్రీతించుకోవడం, కంగారెప్పటికి బృహస్పతికి రాహు భగవానికి సూర్య భగవాను జపము దానాది గారికి శీఘ్రాతి శీఘ్రంగా ఉంటారు. రాజయోగ అదృష్టయోగం తెలుసుకోవడం, చండీ హోమాది కార్యక్రమం బగలాముఖి తెలుసుకోవడం, మిగతా దక్షిణామూర్తి స్వామి వారి దత్తాత్రేయ చేసుకోవడం అదృశ్యం కలిసి వస్తుంది. శని భగవాన్ ప్రీతికరంగా పిల్లలు దానం చేసుకోవడం మాత్రం చేశా కర్మదోష నివారణ ఇలా అపమాన్ని ఎదిరించుకోవడం అదృశ్య కారణం. ప్రధానంగా మీకంతా కూడా ఆంజనేయ స్వామి వారి ఆలయం విశేషంగా ఆంజనేయ సూక్త పారాయణం చేయించుకోవడం, ఈ యొక్క సింధూర అభిషేకాన్ని కార్యక్రమాలు ఆగించుకోవడం, పౌరుషాన్ని పారాయణం చేయించడం, ప్రధానంగా ఆంజనేయ స్వామి వారి చరిత్రను దాంట్లో పారాయణం చేయడం మాత్రం చేత పూర్వజన్మలో తీసుకున్న పుణ్యయోగాలు కూడా సిద్ధించడానికి కార్య జయం కలగడం కాస్తుంది. కార్య సిద్ధి ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకోవడం, పంచముఖి ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయడం, వెండిది పంచముఖి ఆంజనేయ స్వామి డాలర్ కూడా ఇంట్లో ధారణ చేయడం మాత్రం, నల్ల దారంలో కానీ ఎరుపు దారంలో కానీ ధారణ చేయడం మాత్రం, వెండి లాకెట్ నంతా కూడా వెండి ఈ యొక్క గోల్డ్ చైన్ లో కానీ ధారణ చేయడం అదృష్టం నియమాలు పాటించాలి. ఈ యొక్క భగవంతుడి యొక్క ఉత్తరాలు కానీ భగవంతుడి యొక్క డాలర్ కానీ దర్శనం చేసుకుంటే ఈ నియమాలు పాటించడం శుభంగా ఉంటారు. రత్నధారణ చేసుకోవడం ప్రధానంగా ధనసు రాశి రావడాన్ని ధారణ చేయడం మీకు కర్మదోష నివారణ సంకల్పం మనోవాంఛలు తీరడానికి ఈ శని భగవాడంతా కూడా రేవతి నక్షత్రంలో మార్పు చెందడం వల్ల రాజయోగ దేవాలయ ప్రాప్తులు మీరంతా కూడా అన్యాయం చేయడం మొత్తం చేత మీకు అదృష్ట యోగము రాజయోగ ప్రాప్తి ధన ఆకర్షణ పెరగడానికి 100 యొక్క సహాయ సహకారాలు లభిస్తుంటాయి. ధనయోగం సిద్ధించడానికి పూర్వజన్మ పుణ్య సుకృతం వల్ల మీకంతా కూడా అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరడానికి ఆస్కారం. పితృదేవత ఆరాధన చేయండి, పితృదేవతలకు తిలతర్పణలు చేయడం, స్వయంపాక ఈ మహిళలంతా కూడా మహావిష్ణు రూపమైన స్వయంపాక దానం మరియు దక్షిణ సహితంగా మరియు మామిడి పళ్ళను దానం చేసుకోవడం మాత్రం చేత, జలదానం చేసుకోవడం మాత్రం చేత అదృష్టి యోగం కనిపిస్తుంది. రాజ్యయోగం హనుమతి శ్రీరాముడు ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా శనివారం అమావాస్య రావడం, వైశాఖ అమావాస్య రావడం విశేషాలంతా కూడా శనీశ్వర జయంతి యొక్క విశేషాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీకంతా కూడా సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయడం విధంగా మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశులు జాతకరీత్యా అయితే కనుక ఈ యొక్క ఏనాటి శని ప్రభావంలో ఉండే రాశులంతా కూడా మేషరాశి, కుంభరాశి మరియు మీనరాశి జాతకంతా కూడా ఏనాటి శని ప్రభావంలో ఉన్నారు. అర్ధాష్టమి శని ప్రభావంలో ఉండే ధనుసు రాశి అంతా కూడా శని ప్రభావంతో పీడితులుగా ఉన్నారు. మరియు ఇక్కడ దశమ దృష్టి అనేది ధనుసు రాశి మీద పడుతుంది. మీరంతా కూడా తప్పనిసరిగా ఈ రోజున మీరంతా కూడా తైలాభిషేకం చేయడం, పిల్లలు దానం చేసుకోవడం ఇలా అభిషేకం కలిసి వస్తుంది. అష్టమశని దోషంతో ప్రభావితమైన సింహరాశి జాతకులంతా కూడా మీరు తప్పనిసరిగా శనివారం ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, పిల్లలు దానం చేసుకోవడం వల్ల కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంది. మరియు కన్యారాశి జాతకులంతా సప్తమ దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది. సప్తమ స్థానంలో శనీశ్వర దోషం అంతా అంటారు, కర్మదోషం అంతా కూడా కారణం అవుతుంది. మీ ఇంట్లో మనశ్శాంతిని జీవితం జీవించాలన్నా, కలహాలు లేకుండా, నీతివాదం లేకుండా, గొడవలు లేకుండా ఉండాలన్నా, అదృశ్యంగా కలిసి రావాలన్నా శని భగవాన్ ప్రీతికరంగా
తైలాభిషేకం చేయడం, పిల్లలు దానం చేసుకోవడం వల్ల అదృష్టం నుంచి తీసుకుంది. కర్మదృష్టి నుంచి బయటపడడానికి మేషాది ద్వాదశ రాశులు ఎవరి జాతకంలో అయితే శని భగవానుడంతా కూడా దుస్థానంలో కానీ బలహీనం కానీ ఉంటే అప్పుడు విపరీతంగా పెరుగుతున్నా, కష్టాలు విపరీతంగా వస్తున్నా, అనారోగ్య ప్రజలు విపరీతంగా ఉన్నా, అనుకున్న పనులు అనుకున్న సమయంలో కాకపోయినా ఇదంతా శనీశ్వర ప్రభావం అనేది ఉంటుంది. మాంది గ్రహం ప్రభావం అనేది ఉంది. మాంది గ్రహం అంటే ఇక్కడంతా కూడా ఛాయాగ్రహంగా చెప్పడం జరుగుతుంది. శనీశ్వరుడి యొక్క అంశ ఒక గ్రహంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మాంది గ్రహ దోష నివారణతో మీరంతా కూడా పిలవు దానం చేసుకోవడం, కూష్మాణ దానం చేయడం, అన్నదానం చేయడం మాత్రం చేత భాగ్య స్థితి కలుగుతుంది. అపముచ్చు దోష నివారణ అంతా కూడా ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమావాస్య రోజున విశేషంగా తిలతర్పణాలు ఆచరించడం. ఎవరు పితృదేవతలు అయితే గతించి ఉన్నారో మీరు తప్పనిసరిగా తిలతర్పణాలు ఆచరించండి. తద్వారా మీకు అంతా కూడా రాజయోగ ప్రాప్తికమైన ఆస్కారం ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా బ్రాహ్మణత్వం అంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి దక్షిణ సహితంగా స్వయంపాక దానం చేయడం, ఫలదానం చేయడం మాత్రం చేత అదృశ్యకు కలిసి వస్తుంది. మీకు ధనధాన్యానికి వృద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆరాధన విశేషంగా ఆచరించాలి. ఈ యొక్క సుందరకాండ పారాయణం చేయడం, హనుమాన్ చాలీస పారాయణం చేసుకోవడం, మన్య సూక్త పారాయణం చేయించుకున్న మాత్రం చేత అదృష్టయోగం కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల మీకు అదృష్టయోగం కలిసి వస్తుంది. చండీ హోమాది కార్యక్రమాలు మరియు బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు, కృచ్చింగరాదేవి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మీకు అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం కలిసి రావాలంటే రాజశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించాలి. తద్వారా రాజయోగం ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున లగ్న చక్ర ప్రకారంగా జాతకరీక్ష అన్న దోషానికి పరిష్కారం ఆచరించుకోవడం. మీ జాతకరీత్యా ఎటువంటి సందేహాలున్నా మా యొక్క ఫోన్ నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేయండి. తద్వారా మీకంతా కూడా సంపూర్ణమైన జాతక విశ్లేషణ అంతా కూడా వేదిక జ్యోతిష ప్రకారంగా మీకంతా కూడా జ్యోతిష ప్రామాణికంతో మీకంతా కూడా విశ్లేషణ చేసి మీకంతా కూడా జాతక పరిహారం చెప్పడం జరుగుతుంది. లైవ్ గా చెప్పడం జరుగుతుంది. మీరంతా పరిష్కారం ఆచరించండి. అదృష్ట యోగాన్ని పొందుతారు. ధన ధాన్యాన్ని సమృద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ధన ఆకర్షణ పెరగడానికి, ధన వశీకరణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరాముడు.